అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. జనరల్గా ఇలాంటి ఈవెంట్స్ అన్ని హోటల్స్ జరుగుతుంటాయి. బట్ ఈరోజు సెట్లో పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్క్రీన్ మీద చూస్తారు మీరు సెట్, బట్ ఇవాళ మీడియా అందరూ కూడా వచ్చి సెట్ చూసి రాగానే అందరూ చాలా భారీగా సెట్ వేశారు. ఇందులో ఏం చేశారు అంటే అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. బట్ అట్మాస్ఫియర్ చాలా పాజిటివ్గా ఉంది. ఆల్రెడీ ధనుష్ గారు మొత్తం టీం గురించి మొత్తం చెప్పారు, టీం క్వాలిటీస్ అని చెప్పారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదు. ఒకటండి, చాలా రోజుల నుంచి జరుగుతున్న సినిమా ఇది. టీం చాలా ప్యాషన్తో వర్క్ చేసిన టీం ఇది. ఈ టీంతో నేను వర్క్ చేయడం నాకు నిజంగా చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ టైం అంటే జనరల్గా ఇన్ని రోజుల తర్వాత లాస్ట్లో ఇంత భారీ సెట్ వేయడం అనేది కొంచెం టఫ్ అండి ఎనీ మూవీకి. ఎందుకంటే సెట్లన్నీ స్టార్టింగ్లో వేస్తారనమాట, బడ్జెట్ ప్రాబ్లం వస్తుంది లాస్ట్లోని. బట్ ఈ సెట్ ఇంత బ్రహ్మాండంగా రావడానికి 3 పర్సన్స్ మెయిన్ రీజన్ అండి. ఒకటి సుప్రియ గారు, అంటే సుప్రియ గారు ఎవ్రీ డీటెయిలింగ్ అండి, ఈ సాంగ్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పడం ఒకటి అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే భీమ్స్ గారు అండి. భీమ్స్ గారి సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ సాంగ్ వింటే ఎవరికైనా సరే ఒక మంచి సెట్ బిల్డ్ చేయాలి అంటే సాంగ్ అనేది రిపీట్ వస్తూ ఉంటుంది. కాబట్టి అది జనాలకి ఎక్కువ రీచ్ అవుద్ది. కాబట్టి ఆ సెట్ కూడా అందరికీ హెల్ప్ అవ్వాలి స్టోరీకి అని చెప్పి పనిచేసాము. ఇంకోటి 3 ఏంటంటే శేషు గారు దీంట్లో స్టెప్స్ వేస్తున్నారని చెప్పారండి నాకు. అంటే ఇప్పుడు వరకు శేషు గారు ఇంతవరకు ఏ మూవీలో స్టెప్స్ వేయలేదు, ఈ సాంగ్లో స్టెప్స్ ప్లాన్ చేస్తున్నారు అని మాస్టర్ చెప్పారు, రిహార్స్ చేస్తున్నారని చెప్పారు. అనగానే ఇంకా నాకు హై వచ్చిందండి. అంటే ఈ సాంగ్ ఇంకా ఎక్కువ రీచ్ అవుద్ది కాబట్టి ది బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి దీంట్లో అని చెప్పేసి మ్యాక్సిమం ఎంత పెట్టాలో అంత పెట్టాము. కాబట్టి మీ అందరికీ ఇవాళ ఇది ఇంతగా నచ్చిందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇది యాక్చువల్గా మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మాట్లాడతాం. సుప్రియ గారు నేను ట్రావెల్ చేసిన దాంట్లో సుప్రియ గారు చాలా మూవీస్ చేశారు అన్నపూర్ణలో, కానీ ఈ మూవీ స్పెషల్ అండి. అంటే ఎవ్రీ డీటెయిలింగ్, ఎవ్రీ నైట్ మిడ్ నైట్ కూడా చెక్ చేసుకునే వాళ్ళు. రేపు షూట్ చేస్తున్నామంటే అక్కడ రిక్వైర్మెంట్ ఏముండాలి ఏంటి అనేది ఇంత అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ చూశాను, కానీ సుప్రియ గారు ఒక కొత్త ప్రొడ్యూసర్ లాగండి. కొత్త మూవీ చేస్తున్న ఒక ప్రొడ్యూసర్ ఎలాగ స్ట్రగుల్ పడతారో అంటే క్వాలిటీ కోసం అండి, ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే స్టార్టింగ్లో కొంత రీషూట్ అవ్వడం కూడా అది చాలా బర్డెను, దాన్ని కూడా లెక్క చేయకుండా ఈ ఎండ్ వరకు ఇంత స్పాన్తో సినిమా చేసామంటే సినిమా అందరికీ బాగా నచ్చింది. సినిమా డే 1 నుంచి అండి, నాకు కథ విన్న రోజు నేను ఏదైతే హై ఫీల్ అయ్యానో ఎవ్రీ షెడ్యూల్కి నాకు ఆ హై ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా ఇది పెద్ద హిట్ మూవీ అవుద్ది అనేది ఎవ్రీ మినిట్ నేను ఫీల్ అవుతూ వచ్చానండి. థ్యాంక్ యూ అండి.